హాయ్ అండి. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న కర్రీ పాయింట్స్‌లో చేసే పచ్చళ్ళు చూపించండి అన్నారు. అందుకోసమని ఇవాళ మనం దొండకాయ రోటి పచ్చడి చేశానండి. మేమైతే రోట్లో చేశాము. మరి మనం ఒక కేజీ దొండకాయలు తెచ్చుకుంటే అందులో పావు కేజీ, అర కేజీ సమ్మర్ కదండీ! ఊరినే పండిపోతూ ఉంటాయి. మరి అలాంటివన్నీ మనం పడేస్తూ ఉంటాము. మరి అలా పడేయకుండా వాటితో ఒక కమ్మని అమృతంలా ఉండే ఈ దొండకాయ రోటి పచ్చడినైతే ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం అండి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ పావు కిలో దొండకాయలండి ఇందులో వేస్తున్నాను. ఒక 10 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 4 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, వీటన్నిటిని ఒక 3-4 నిమిషాలు బాగా వేపుకుందాం. 40% ఫ్రై అయినాయండి. ఇందులో ఒక 20-30 గ్రాములు పల్లీలు వేస్తున్నానండి. పచ్చివేనండి ఇవి. ఒక 5-6 రెబ్బలు చిన్నుల్లిపాయలు వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, పెద్ద సైజు టమాటా ఒకటి ఇలా సన్నగా తరిగి వేస్తున్నానండి. ఒక 2 రెబ్బలు చింతపండు కూడా, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 రెబ్బలు కరివేపాకు. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వీటినన్నిటినీ బాగా ఉడికించుకున్నాం. ఎప్పుడైనా మూత పెట్టేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 10 నిమిషాలు అయిపోయిందండి. మన చట్నీ ముక్కలన్నీ పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయండి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి దంచుకుందాం. ఒక నిమిషం చల్లారి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఈ మొత్తాన్ని రోట్లో వేసి మెత్తగా నూరుకుందామండి. ఇందులో నేను రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి. ఇలా పచ్చడిని రోట్లో నూరుకొని తిని చాలా రోజులైందండి. ఎప్పుడో చిన్నప్పుడు ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడేమో అంతా ఎలక్ట్రానిక్ వచ్చేసినాయి కదండి. పచ్చడిని మిక్సీలో వేసి తినకూడదండి అసలు. ఇలా రోట్లో వేసుకొని దంచుకొని తింటుంటే అసలు దాని టేస్టే వేరుగా ఉంటుందండి. ఇప్పుడేమో జనానికి ఆఫీస్ వర్క్లు అవి ఉండి టైం లేదని చెప్పేసి మిక్సీలో 2 తిప్పులు తిప్పేసి పోపు పెట్టుకొని తినేస్తున్నారు. ఆ రుచి ఏమీ ఉండదండి. ఇలా రోట్లో వేసి ఇలా మెత్తగా దంచుకొని ఒక స్పూను నెయ్యి వేసి ఇందులోన పోపు పెట్టుకొని తింటే ఉంటుందండి. అబ్బో, రోట్లో కూడా పెద్ద టైం ఏం పట్టట్లేదు కదా! ఈజీగానే మెదుగుతుంది కదా! జనానికి ఓపిక ఉండాలిగా. ముందు టైం లేదు టైం లేదు ఇదే మాట. ఉదయం పూట చూస్తున్నావుగా మన టిఫిన్ పాయింట్ దగ్గర ఒక్క నిమిషం ఆగి వేడిగా కమ్మగా తింటారంటే డబ్బులు ఇచ్చి కూడా ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోదాం అన్నట్లుంది. దగ్గరికి వచ్చేసరికి మాత్రం టైం లేదంటున్నారు. ఎంత గొప్పోళ్ళైనా ఎంత పేదోడైనా ఏం చేసినా ఈ తిండి కోసమే. దీనికి టయాన్ని కేటాయించట్లేదు, ఏదో ఒకటి తినేసి పరిగెత్తుతున్నారు. అసలు ఇలాగ ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసి
మీరు ఇలా గీన రోటి పచ్చడి చేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందండి. చూడండి, దంచుతుంటేనే అసలు కమ్మటి వాసన వస్తుంది. ఉమ్, నేను కూడా తిని చాలా రోజులైందండి. మా ఆవిడ కూడా ఇంతే. తక్కువని పొయ్యి మీద వేసేసి మిక్సీలో 2 తిప్పులు తిప్పేసి పెట్టేసి, నాకు పచ్చడి చూస్తే పొద్దున్నే బ్రష్ మీద పెట్టుకునే పేస్ట్ గుర్తుకు వస్తుందండి ఆ మిక్సీలో వేసి పెడితే. అలాగ ఉంటున్నాయి. అందుకని నేను పచ్చళ్ళు తినటమే మానేశానండి, అడగట్లేదు ఇంట్లో కూడా. ఇవాళ మాత్రం ఈ పచ్చడితోనే తింటానండి నేను కూడా. ఫుడ్ అంటే నేను చాలా ఇష్టంగా తింటానండి, చిన్నప్పటి నుంచి కూడా. అది ఏదైనా కానీ మనకు నచ్చినట్టు చేసుకొని ఇష్టంగా తింటే అందులో ఉన్న అనుభూతి వేరనుకోండి. ఇదండి పచ్చడిని ఇలాగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పరగ్గా ఇలా దంచుకుంటే రోటి పచ్చడి అన్నది బ్రహ్మాండమైన టేస్ట్, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తీసి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను, ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా ఇందులో వేస్తున్నానండి. మనకేందంటే ఈ నెయ్యి పోపులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మన చట్నీ. చూసారు కదండి, ఆయిల్ వేడైపోయింది. కొద్దిగా పచ్చిపప్పు, చిటికెడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 చిన్నులపాయ రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు. చట్నీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే, తాలింపు పెట్టుకుంటే చట్నీ మంచి టేస్ట్ వస్తుందండి. మనం నిల్వ ఉంచుకోవాలి ఒక 4-5 రోజులు అని పచ్చడి చేసుకుంటే పోపు చల్లారిన తర్వాత కలుపుకోండి. లేదు ఇవాళ తినేస్తాం అనుకుంటే ఇలాగ వేడి మీద ఉన్నప్పుడే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేస్తానండి ఈ పోపులో. మనకి ఇంగు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మన ఫుడ్లో ఏదైనా ఉన్నా కూడా త్వరగా జీర్ణం అవటానికి కూడా ఈ ఇంగువ పనిచేస్తుందండి. మీరు కూడా తప్పనిసరిగా ఏదైనా కర్రీ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఇలా పోపులో ఇంగువ వేసుకోండి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది, మన పచ్చడిలో వేస్తున్నాను. కలపడానికి రాదులే ముద్దు. చూశారు కదండి, బా పచ్చడి అయితే మాత్రం నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కాకపోతే నాకు ఇంకా వర్క్ అవ్వలేదండి. మాది ఉదయం టిఫిన్ పాయింట్ ఉంటుంది కదా, అవన్నీ ప్రిపరేషన్ చేసుకోవాలి ఈవినింగ్ టైంలో నేను. ఓకేనండి. ఇప్పుడు గాన వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ రోటి పచ్చడి వేసుకొని తింటే అబ్బో అస్సలు అద్భుతం అండి. ఇంకేం అక్కర్లేదు, దీంతో 4 ముద్దలు ఎక్కువే లాగించేయచ్చు. ఓకేనండి.